వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ రత్నాస్ మినీ వరల్డ్. ఒక లైక్ ఇచ్చుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో నేను కొత్తగా యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేశాను, నన్ను సపోర్ట్ చేయండి. సో వేర్ హెల్మెట్ వైల్ డ్రైవింగ్. మేము కంపల్సరీగా క్యాంప్ నుంచి బయటకు వెళ్తున్నాం అంటే ఖచ్చితంగా హెల్మెట్ వేర్ చేయాల్సిందే. ఇది మాత్రం రూలు. వితౌట్ హెల్మెట్ బయటకు అసలు పంపించరు అనమాట మమ్మల్ని. సో ఇద్దరు వెళ్తున్నా, ఇద్దరికి హెల్మెట్ పెట్టుకోవాలన్నమాట. అది కొత్త రూల్ అనమాట. ఏం చేద్దాం, వాళ్ళు ఏ రూల్ పెడితే ఆ రూల్ పాటించాల్సిందే. మిట్ట మధ్యాహ్నం టైం బయలుదేరాను 12:30కి. మా హస్బెండ్ డ్యూటీ నుంచి ఇప్పుడే వచ్చారు. ఇంకా విన్నుని అప్పచెప్పి నేను బయలుదేరాను అనమాట. అన్నట్టు ఎక్కడికి వెళ్తున్నాను, మొన్న చెప్పాను కదా వీడియోలో మీకు, నేను శాన్వి వాళ్ళ స్కూల్ దగ్గరికి వెళ్తున్నానని. అసలు ఎందుకు వెళ్తున్నాను, దేనికి వెళ్తున్నాను, అసలు స్కూల్లో ఏం జరిగింది, సో నేను ఏం మాట్లాడటానికి వెళ్తున్నాను అనేది ఈ వీడియోలో ఉంది. ఈ వీడియో మొత్తం వాచ్ చేయండి మీరు. అండ్ నెక్స్ట్ ఇప్పుడే స్టార్ట్ అయిపోయి బయలుదేరని చూసారా. ఎండ ఎలా ఉందో చూసారా. అసలు ఇప్పుడే స్కూల్కి రీచ్ అయిపోయాను అనమాట. సో లోపలికి వెళ్తున్నాను. లోపలికి వెళ్ళిన తర్వాత నేను మేడంని అడిగాను, మేడం ఏంటి ఏమైంది, కాల్ చేశారు కదా, రమ్మన్నారు కదా అని అడిగాను. మేడం అన్నారు, సార్స్ అందరూ స్టాఫ్ మీటింగ్లో ఉన్నారు మేడం, మీరు కొంచెం వెయిట్ చేయండి, నేను మీతో తర్వాత మాట్లాడతాను అన్నారు. తీరా చూస్తే స్కూల్ ఫీజు చెప్పడానికి, బుక్స్ గురించి, అండ్ నెక్స్ట్ తను యూనిఫామ్ కూడా చేంజ్ అయిపోయిందంట, దాని గురించి మాత్రం ఇంటిమేట్ చేయడానికి చెప్పారు. ఇంకొకేసారి పనిలో పని, ఇంకా డైరీ కూడా బయట అవైలబుల్గా లేదు, స్కూల్లోనే అవైలబుల్గా ఉంది. సో డైరీకి కూడా మనీ పే చేసి ఇంకా శాన్విని తీసుకొని నేను రిటర్న్ వచ్చేసేసాను అనమాట. ఆఫ్టర్నూన్ టైం తీసుకొని వచ్చేసాను శాన్విని స్కూల్ నుంచి. ఈ హోర్డింగ్స్ ఏంటంటే లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ పెట్టినవి, ఎవరికైతే హైయెస్ట్ మార్క్స్ వచ్చినాయో అలా హోర్డింగ్స్ పెడతారనమాట. సో స్కూల్ అయితే చాలా పెద్దది. సో ఎడ్యుకేషన్ కూడా బాగానే ఉండిద్ది. అయినా చదివే వాళ్ళకి ఎక్కడైనా ఎడ్యుకేషన్ బాగానే ఉండిద్ది. అన్ని సబ్జెక్ట్స్ ఇంగ్లీష్లోనే ఉంటాయి, ఒక్క సబ్జెక్టే హిందీలోనే ఉంటుంది అనమాట. మనం అర్థం చేసుకొని చదివేదాన్ని బట్టి ఉండిద్ది. శాన్విక్ అయితే ఫస్ట్ క్లాస్లో మార్క్స్ అయితే బాగానే వచ్చినాయి. అండ్ ఇక్కడ నుంచి మేము బయటకు వచ్చేసి ఈ సెక్యూరిటీ రూమ్ అనమాట. సో మేము బయటకు వచ్చి మేము బయలుదేరామన్నమాట ఇంటికి. సో శాన్వి అంటుంది, వెళ్ళేటప్పుడు నన్ను క్యాంటీన్కి తీసుకొని వెళ్ళి మమ్మీ అంది. బట్ ఈ లోపల నేను హెల్మెట్ మర్చిపోయాను. పాపం మళ్ళీ వెనక్కి వెళ్ళి అంత దూరం హెల్మెట్ తీసుకొని వస్తుంది నా బుజ్జి తల్లి. ఇంక ఇంటికి వచ్చినాక సాయంత్రం పూట వేడిగా పునుగులు వేసుకొని చక్కగా మన చిల్లీ పౌడర్ వేసుకొని ఆనియన్స్ వేసుకొని తింటే ఉంటుంది, అలా ప్రిపేర్ చేశాను అనమాట. బట్ ఇదైతే నేను ఇడ్లీ పిండి మిగిలి ఉంది. సో ఇడ్లీ పిండిలో నేను కొంచెం బియ్య పిండి, కొంచెం సూజీ రవ్వ, బొంబాయి రవ్వ కలిపి వేసాను. టేస్ట్ అయితే చాలా బాగుంది. పునుగులు కూడా బాగా క్రిస్పీగా వచ్చాయి. బట్ ఆయిల్ అయితే కొంచెం ఎక్కువగా పడిందనమాట. సో వీలైతే లైక్ చేయండి, ఫాలో చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. బాయ్ బాయ్.